రెండు వ్యక్తుల మధ్యలో, రెండు పార్టీల మధ్యలో పోటీ కాదు ఇది. దేవుళ్ళ మధ్యలో పోటీ. హిందూ దేవుడు, ముస్లిం దేవుళ్ళ మధ్యలో పోటీ. ఇది కమ్యూనల్ ఓటు బ్యాంక్. ఇక్కడ జరిగేది కమ్యూనల్ బ్యాలెట్ పేపర్ ఉంటది ఇక్కడ. అయితే దానికి రాజకీయంగా జోడించే పరిస్థితి ఉండదు. దీని ప్రత్యేకమైన పరిస్థితి చూడాలి. అయితే మీరు అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ ఉందా హైదరాబాద్ లో అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు చాలా వ్యూహాత్మకంగా అప్పట్లో ఎంఐఎం ని సంకల పెట్టుకొని, అంటే వాళ్ళని సంకల పెట్టుకున్నాడు. వాళ్ళని అంటే ఎంబడి ఉంటే నెత్తి మీద కూడా ఎక్కించుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కించుకుంటున్నాడు. మా సార్ ఏం చేసాడు, మా సార్ సంకల పెట్టుకున్నాడు. సంకల ఎందుకు పెట్టుకున్నాడు అంటే పెట్టుకొని అక్కడ విత్తనాలు చల్లిండు, కార్యకర్తల విత్తనాలు. ఇవాళ మొలకెత్తినాయి, నాయకులైనరు. ఇవాళ మా ఓటు బ్యాంక్ పెరిగింది. అయితే మీరు రాదు అని నాకెందుకు తెలియదు, జగమెరిగిన సత్యం. ఇగో తీసుకున్నాం అంటే సార్ పార్టీ ఆదేశించినప్పుడు తీసుకోవాలి. సార్ అన్నాడు కొట్లాడు, అనుభవం వస్తుంది, అంటే రాజకీయాన్ని దగ్గరికి చూసినట్టు అవుతుంది. సార్ ఆదేశమే మా ఆదేశం, మా పని. సార్ ఎట్లా ఆదేశిస్తే అట్లా అన్ని బ్రోకర్ మాటలు ఇవన్నీ. నేను ఏమంటున్నా, ఆయన ఏం చేయకపోతే ప్రతిసారి అంటాడు కేసీఆర్ సృష్టించిన గుర్తింపులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తుడిచేస్తాను, ప్రజలకు మేలు చేసే పనిలో ఉండు. ఎందుకనంటే ఇవాళ ఈ సంవత్సరం లోపలనే ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఇంతకంగా పుంజుకొని గర్జిస్తుంది అంటే నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆ వెసులుబాటు, ఆ వాక్యూమ్ తోని. సో నేను ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి ఈజ్ ఎ నాట్ ఏ డిస్ట్రక్టివ్ లీడర్, ఈజ్ ఎ డిస్ట్రక్టివ్ లీడర్. ఇక్కడ ఆంధ్రలో కూడా చెప్తున్నారా, మీరు ఏదైనా ఉంటే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఇవాళ గుండెలు కాలినాయి, మనుషులు కాలినాయి, బాధతోనే కదా ఇవన్నీ. లేకపోతే ఎందుకోసే పదాలు, నువ్వు ఎప్పుడైనా కాలిన గుండెని అడుగు, అనుకోకుండానే ఆ బూత్ మాటలు వస్తాయి. అది ఏంది అని అంటే శాపనార్థం అంటావా, అది ఏమో అంటే చెల్లా చెదురు అయితే ఎట్లయితే మనకు ఆ రోదన వస్తుందో ఆ రోదనతో చెప్తున్నా గానీ, ఆ పీడతో చెప్తున్నా గానీ, ఆ ఆవేశంతో చెప్తున్నా గానీ, ఆ ఆవేదనతో చెప్తున్నా గానీ రేవంత్ రెడ్డికి మాత్రం అది దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టే ఉన్నది. ఎందుకంటే రెడ్డి ఈజ్ నాట్ ఏ కన్స్ట్రక్టివ్ లీడర్, ఈజ్ ఏ డిస్ట్రక్టివ్ లీడర్. నేను చెప్పినా కదా, రేవంత్ రెడ్డికి ఒక నెల రోజులు టైం ఇయ్యే, సింగపూర్ ని బీఆర్ చేయకపోతే అడుగు, నేను ఉండా. ఛాలెంజ్. ఓకే అన్న. సో తెలంగాణ వెలుగు నుంచి కూడా శ్రీరామ్ యాదవ్ గారు ఛాలెంజ్ చేశారు. మరి సింగపూర్ ని కూడా బీహార్ చేసే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని చెప్పేసి ఇది శ్రీరామ్ యాదవ్ తోటి స్పెషల్.